నుంచి ఎజెండా పాయింట్. దీనిలో ప్రధానంగా చాలా సమయం ప్రాణహిత చేవేళ్ల నుంచి కాళేశ్వరంగా ఎందుకు మారింది, ఆ వైపుగా వెళ్ళిపోయింది. కాళేశ్వరంలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, కాళేశ్వరం వలన జరిగిన నష్టాలు, ఆ ఫోకస్ తగ్గింది. తర్వాత మన రాష్ట్రానికి అటు కృష్ణా జలాలకు సంబంధించి జరగబోతున్న నష్టం పైన కూడా పూర్తిగా చర్చ జరగలేదు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఒక మౌలికమైనటువంటి ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. మిత్రులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, వాళ్ళ పేరు తీసుకోవట్లేదు, వేరే కాదు, సిఏజీకి సంబంధించి దానిపైన ఆయన మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి అనేక మంది సిఏజీకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యానాలు. సిఏజీ అంటే అది ఒక ఏదో ఆటలో బొమ్మ లాంటి అనే భావన నాకు వచ్చింది. అసలు వాస్తవంగా మేమేమనుకున్నామంటే సిఏజీ అంటే అది రాజ్యాంగ పరమైనటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. అది ఆ సిఏజీలో వచ్చేటువంటి ఏ రిపోర్ట్స్ అయినా సరే అవి దానికి పూర్తి స్థాయి వ్యాలిడిటీ ఉంటుందని అనుకోవటం జరిగింది. మరి ఇవాళ ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వచ్చినటువంటి ఇంకా ఇతర అంశాల మీద కూడా మీరు ఇక్కడ సిఐజీ క్యాగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రవేశపెట్టారు. దానిలో ప్రధానంగా కాళేశ్వరం పైన వచ్చినటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చిన సందర్భంగా మా మిత్రులు ఆ విధంగా అన్నారు. నాకు తెలిసి దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా ఉండాలి. ఎందువల్లంటే ప్రతి సందర్భంలో కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి అసెంబ్లీల్లో సిఏజీ ఆయా సందర్భాల్లో ప్రతి సంవత్సరం ప్రవేశపెడతా ఉంటారు. అసలు దానిపైన విలువ లేనటువంటి కేవలం అందులో రిపోర్ట్స్ పెట్టి ఆ రిపోర్ట్స్లో లోపాలున్నా, లోటుపాట్లున్నా, లేకపోతే ఏదైనా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉన్నా, రిమార్క్స్ ఉన్నా, దానిపైన చర్యలు లేకపోతే ఆ క్యాగ్కి అర్థం కూడా ఉండదు. అందువలన నేను దానికి ఇప్పుడు కూడా విలువైనటువంటి రిపోర్ట్గానే నేను భావిస్తూ ఆ క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికన కొన్ని మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. దానిలో ప్రధానంగా ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ ప్రయోజనం 1.1:51 అని మెన్షన్ చేశారు అధ్యక్ష. అంటే 1:51 అంటే కేవలం రూపాయి ఖర్చు పెడితే 51 పైసలు మాత్రం ఇప్పుడు ఉపయోగం జరిగింది. అలాగే ఇంకొద్ది రోజులైతే 75కు తగ్గిపోతుంది. అంటే పావలా వరకే. అంటే ఆ ప్రాజెక్టులో ఇప్పుడు ఇదే పద్ధతిలో నడిస్తే మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే, లేదా ఇంకా చాలా పెరుగుతుంది చెప్తాను, అది చివరికి దానిలో 1,00,000 ఖర్చు పెడితే ఉదాహరణకి 25,000 కోట్లు మాత్రమే ఉపయోగంలో ఉంటుంది. ఆ 75,000 కోట్లు కాగ్ రిపోర్ట్ ప్రకారమే. అది ఎలా ఎటుపోతుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే మిత్రులు మాట్లాడుతూ బడి పిల్లలు మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులకు చెప్పే సంజాయిషిలాగా చెప్తా ఉన్నారు. అప్పుడు అది కూలిపోయింది, ఇది కూలిపోయింది, కాబట్టి ఇది కూలిపోతే తప్పేమిటి అన్నట్లుగా ఆ భావన వస్తుంది. అంటే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన పిల్లాడు ఉన్నాడు కదా, నేను బెటర్ కదా అని చెప్పినట్లుగా ఉంది. అందువలన అదే కాకుండా ఒక్కో ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి అప్పుడు 40 ఏళ్ళు పట్టింది, అది 35 ఏళ్ళు పట్టింది. అంటే అవి కాదు కదా ఉదాహరణ తీసుకోవాల్సింది. ఇవాళ మరి సరైన పద్ధతుల్లో వాస్తవం జరిగింది, మీరు విచారణ చేసుకోండి, తప్పేంటో ఒప్పేంటో చూడండి, భవిష్యత్తులో ఎలా పోవాలో చూడండి, ఇటువంటి కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. అది అలా కాకుండా చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టుగా అనిపించింది అధ్యక్ష. దానికి సంబంధించి దాంతోపాటు ఇక నేను కొన్ని అంశాలు టకటగా చదువుతూ ఉంటాను, టైం సేవ్ చేయటంలో భాగంగా. ఇవాళ ప్రాణహిత చేవేళ్ల 2005లో ప్రవేశపెట్టినప్పుడు 16,000 కోట్లు, ఆ ప్రభుత్వ కాలంలోనే 17,000 కోట్లు ప్రాథమిక అంచనా, ఆ తర్వాత 38,000 కోట్లు, తర్వాత
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర జల సంఘానికి సమర్పించిన నివేదికలో 81,911 కోట్లు, ప్రస్తుత అంచనా 1,47,427 కోట్లు. ఇది ఇంకా ఎంతైనా పెరగొచ్చు అనేది దాదాపు 2 లక్షల కోట్లు కూడా వచ్చని అంటున్నారు. అంటే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి దానిలో కాస్ట్ బెనిఫిట్కి సంబంధించి అసలు ఎంత మేరకు ప్రయోజనం ఉంది, దాన్ని ఎలా చేయాలనేది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే దీనిపైన ఎకరాకి మూలధనం 6,42,000 అని, లిఫ్టులకు 8,459 మిలియన్ మెగావాట్స్. అలాగే ఇది మన రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తులో దాదాపు 46.82%. ఇప్పటికైతే మన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి జనరేట్ అయ్యేటువంటి విద్యుత్తులో ఒక కాళేశ్వరానికే సగం అయిపోతుంది. పూర్తి అయితే పీక్గా మొత్తం ఇప్పుడు సగం, అది మొత్తానికి వాడుకలోకి వస్తే ఇక్కడ ఎంత అవసరం ఉంటుందో రాష్ట్రం అంతా కలిపి అంత అవసరం అక్కడ ఉంటుందని మనకి రిపోర్ట్లో వచ్చింది అధ్యక్ష. దీన్ని ఎలా మీట్ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుత్ అప్పులకి చెల్లింపులకి సంవత్సరానికి 25,000 కోట్లు, దీని మీద నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. 25,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా మీట్ అవుతారో కూడా ఆలోచన చేయాలి. అదే పద్ధతిలో మొత్తంగా 14 ఏళ్లలో తీర్చాల్సింది 1,41,544 కోట్లు ఈ 14 ఏళ్లలో. మళ్ళీ పెరిగే కొందికి అది 2 లక్షల కోట్లు కూడా ఇద్దని అందులోనే రిపోర్ట్లోనే ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఇది ఇప్పుడు మొన్న మేము వెళ్ళొచ్చాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళొచ్చాం. డైరెక్ట్గా ఆయనే చెప్పారు, మన ఈఎన్సీ తనకున్న అధికారయుతంగా రిపోర్ట్స్ని బట్టి చెప్పారు. పూర్తయింది 98,000 ఎకరాలు, ఖర్చు దాదాపు 1,00,000. దీని కొరకు భూసేకరణ జరిగింది 66,000 ఎకరాలు. ఇంకా భూసేకరణ జరగవలసింది ఇంకొక 31,000. అంటే 1,00,000 ఎకరాలు సాగుకు వస్తే 1,00,000 ఎకరాలు దాని కింద ల్యాండ్ ఎక్విజిషన్లో 1,00,000 ఎకరాలు కోల్పోతున్నారు రైతుల అధ్యక్ష. ఈ విధంగా ఇలా మనం ఇవాళ ఎందుకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంతా బాగుంది అన్ని పారామీటర్స్లో నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఎందుకు ఈ విధంగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి ఎందుకు వచ్చారంటే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం అనేది జిందా తెలిస్మాత్నాక అన్ని రోగాలకి అదే సంజీవిని లాగా అన్నిటికీ కాళేశ్వరం అని పేరు పెట్టి ఎక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా అటువే మళ్లించిన దానికి కూడా కాస్ట్ బెనిఫిట్ కూడా ప్రయోజనం కూడా లేకుండా ఇది అవినీతి అనాలా, దుర్వినియోగం అనాలా, అసమర్థత అనాలా, నిర్వహణ లోపం అనాలా, ఏం చేయాలో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. దానికి సంబంధించి ఆ విధంగా మన ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఇప్పుడు 2005లో దీనికి శంకుస్థాపన జరిగింది ప్రాణహిత చేవేళ్ళ. ఇప్పుడు 2024 అంటే దాదాపు 20 ఏళ్ళు. మళ్ళీ ఇంకెన్నేళ్ళు అవుతుందో తెలియదు అధ్యక్ష. ఇట్లా ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. దాని మీద కూడా మనం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి, వారు కూడా ఆలోచన చేసుకుంటే మంచిది అధ్యక్ష. అలాగే ఒక ఎకరాకి లెక్కేస్తే కరెంటు 50,000 రూపాయలు పడుతుందని, అసలు వడ్డీ కలిపితే 1,50,000 ఖర్చు అవుతుంది. రైతుకు వచ్చే ఆదాయం 25,000 నుంచి 30,000. ఈ గ్యాప్ ఎలా పూడుస్తారో కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 25,000 కోట్ల విలువైనటువంటి 17 పనులు డిపిఆర్ లేకుండానే కాంట్రాక్టర్లకు ఎందుకు అప్పచెప్పారో చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే అవసరం లేకున్నా కూడా 2 టీఎంసీలే అవసరం ఉన్నా సరే ఇంకొక 25,000 కోట్ల కోసం ఇంకొక టీఎంసీని ఎందుకు పెంచారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మల్లన్న సాగర్లో అక్కడ భూకంప జోన్ అని ముందే తెలిసి ఉన్నప్పుడు కూడా కాగు నివేదిక ఆ ప్రాంతంలో
కాగ్ నివేదిక ప్రకారంగా ఇప్పుడు డీప్ సీటెడ్ వెర్టికల్ ఫాల్స్ అంటే లోతైనటువంటి పగుళ్లతో ఉన్నదని తెలిసిన తర్వాత కూడా 50 టీఎంసీల నీరు అక్కడ నిలవ ఉండే విధంగా మల్లన్న సాగర్ని తయారు చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మీద అక్కడ ఆ ప్రాంతంలోనే అనేక నెలల తరబడి నిరాహార దీక్షలు చేశారని కూడా మనకు తెలుసు అధ్యక్ష. దానివల్ల అటువంటిది ఎందుకు గత ప్రభుత్వం ఆ విధంగా నిపుణుల సలహాలను కూడా పక్కన పెట్టి ఎందుకు దాన్ని టేకప్ చేసిందో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఒక టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు వస్తుందని మనందరికి తెలుసు. 10,000 ఎకరాలది వీళ్ళు చూపెట్టింది 17,666 ఎకరాలు. ఎందుకు చూపెట్టారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఐరన్ కానీ ఇటువంటి కొనుగోలుకు సంబంధించి వాస్తవ ధర 1,686 కోట్లు అయితే వీళ్ళు అంచనాలకన్నీ మించి దాదాపు 7,000 కోట్లు వేశారు. 7,000 కోట్లు. ఒకవేళ ఇతర ఖర్చులు అవి ఇవన్నీ తీసేసిన నేను ఆ రిపోర్ట్ ప్రకారమే మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ లెక్కన ఆ కొద్దిలోనే దాదాపు 2,500-3,000 కోట్లు తినేశారు. ఎవరు తిన్నారు? కాంట్రాక్టులు తిన్నారా? ఎవరు తిన్నారా? అది వేరు, కానీ తినేశారు. దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే వీటికి సంబంధించి కూలిపోయిన దెమ్మలు 148 కోట్ల రూపాయలు అప్పుడు. ఇప్పుడు వాటిని నిర్మించాలంటే ఆ కాంట్రాక్టులు రావట్లేదని గవర్నమెంట్ గట్టి ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒప్పుకున్నారంటున్నారు. ఆ విధంగా 10,450 కోట్లు ఇప్పుడు అవసరం అవుతుంది. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళ ఈ 3 మేడిగడ్డ దాదాపు వాళ్ళు 3 పిల్లర్స్ 4 పిల్లర్స్ అన్నా మేము కూడా చూసాం. పైన ఉన్నటువంటి ఓవర్ స్లాబే కిందకి రోడ్డే దిగిపోయి ఉంది. అది దాదాపు పనికి రాదని చాలా మంది చెబుతున్నారు. ఇంకా నిపుణులు కరెక్ట్ తెలుస్తుంది. అది పోతే సేమ్ టెక్నాలజీతో నిర్మించిన సుందెళ్లను ఇంకా అన్నారం కూడా ఈ దెబ్బతింటే అది అప్పుడు 10,000 కోట్లు 3 కలిపితే దాదాపు 10,000 కోట్లు. ఇప్పుడు నిర్మించాలంటే